నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులు హల్చల్ చేస్తున్నారు. కొంతకాలంగా పోలీసులను టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతోంది ఈ మూట. నెల రోజులుగా డబ్బులు డిమాండ్ చేస్తూ పోలీస్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది. సోషల్ మీడియాలో నెగటివ్ వార్తలు రాస్తారని బెదిరిస్తూ సిఐ స్థాయి అధికారిని బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేయగా 1,10,000కు డీల్ కుదుర్చుకుంది ఈ మూట. నకిలీ విలేకరుల ఆగడాలను తట్టుకోలేక సిఐ తన మిత్రుడి ద్వారా 1,10,000 ఇచ్చారు. అది సీసీ కెమెరాలో రికార్డైంది. అయినా మిగిలిన 4 లక్షలు ఇవ్వాలంటూ సిఐ కుటుంబాన్ని టార్చర్ చేస్తుంది. నకిలీ విలేకరుల ఆగడాలు తట్టుకోలేక సిఐ కుటుంబం ఆత్మహత్యకు సిద్ధపడటం కలకలం రేపింది. బాధిత పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నకిలీ విలేకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాపై గతంలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నేర చరిత్ర చిట్టా పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు నేను మన రఘు సారు ప్లస్ ఆనంద్ సారు కాన్ఫరెన్స్ లో మాట్లాడినాం. మాట్లాడితే ఇక రఘు సార్కి చెప్పిన ఇదే మాట, అంత అంటే కష్టం ఉంటుంది సార్ ఇప్పట్లా అని చెప్పిన నేను కూడా. ఇక రఘు సార్ కూడా సర్లే అని మన ఆనంద్ సార్కి చెప్పిండు ఏమనంటే, సార్ ఇక సరే మనం మాత్రం ఇప్పుడు రాసుకుంటూ పోతే మనకు మాత్రం ఏమొస్తుంది సార్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేసిండు సార్ ఆ సార్ని బాగానే. అందులో ఒకటి మనకు ఊగాదికి ఒక ఛానల్, మన ఛానల్ ఓపెన్ అవుతుంది సార్ ఒకటి ఎలక్ట్రానిక్, ఇదే ఛానల్ సో ఓపెన్ అవుతుంది సార్. దానికి కూడా ఫండ్ లాగా టీవీ ఛానల్ ఉపయోగపడుతుంది కదా సార్. మరి అట్లా కాకుండా ఇట్లా ఎందుకు సార్ మరి అవసరమా అన్నట్టుగా సార్ బాగా మాట్లాడండి రఘు సార్. ఆనంద్ సార్ని మంచి కన్విన్స్ చేసిండు సరే కానీ అన్నట్టుగా మంచి చెప్పుకొచ్చింది సార్. అంటే సార్ గురించి కూడా నేను చాలా విన్నా సార్, మంది మంచోడే అన్నట్టుగా చెప్పుకొస్తుండ్రు రఘు సార్. ఎంచుకోకపోతే మాత్రం మనకు మాత్రం ఏమొస్తుంది సార్. అది ఎందుకు, మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ లాగానే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎట్లయితే కలిసినాం కదా అట్లనే కలుసుకుంటున్నాం, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం, మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి సార్ అదే చెప్పిండు. అయితే ఫైనల్ గా అయితే 2 అంటుండు సార్. ఫైనల్ గా 2 ఫైనల్ చేయమను సార్ దయచేసి సార్ మాట్లాడినా. ఇప్పుడు నేను నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులు హల్చల్ సృష్టిస్తున్నారు. కొంతకాలంగా పోలీసులను టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతుంది ఈ ముఠా. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ ముఠాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్, సిఐ స్థాయి అధికారికే బెదిరింపులు ఆగటం లేదు, ఈ నకిలీ విలేకరుల ముఠా రెచ్చిపోతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసు అధికారులని టార్గెట్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నటువంటి ముఠా ఆగడాలను ఎట్టకేలకు పోలీసులు ఆట కట్టించారని చెప్పొచ్చు. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పలు పోలీసు అధికారులను వేధిస్తూ బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మీపై నెగిటివ్ గా వార్తలు రాస్తాను, అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయని చెబుతూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నటువంటి గ్యాంగ్ ఆగడాలకు ఎట్టకేలకు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెక్ పెట్టారని కూడా చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే మిర్యాలగూడ సబ్ డివిజన్ సంబంధించి ఒక సిఐ స్థాయి అధికారిని గత కొంతకాలంగా డబ్బులు ఇవ్వాలని కూడా బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. డబ్బులు ఇవ్వని పక్షంలో వార్తలు రాసి ఆ వార్తలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సదరు సిఐ స్థాయి అధికారిని 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో అంత చేయలేనని, అంటే తరచూ బెదిరిస్తున్న నేపథ్యంలో అంత చేయలేని చెప్పి అప్పో చేసి 1,10,000 రూపాయలు ముట్ట చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ 1,10,000 రూపాయలు తీసుకున్నప్పటికీ కూడా మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐ కుటుంబ సభ్యులు కూడా ఆవేదనకు లేనట్టుగా తెలుస్తా ఉంది. అంటే డబ్బులు, అంటే అప్పు 4 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, లేదంటే కుటుంబ పరువు తీస్తానని అంటూ కూడా బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో సదరు సిఐ కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్యకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు విషయం చెప్పడంతో కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఆ ముఠా ఆగడాలను కూడా పసిగట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. వారి వద్ద ఉన్నటువంటి అంటే సిఐకి చెందినటువంటి మిత్రుల ద్వారా కూడా 1,10,000 ఇస్తున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ ని తీసుకున్నటువంటి పోలీసులు ఆ ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మిర్యాలగూడకు చెందినటువంటి ఒక 2 నకిలీ విలేకరులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఠా సభ్యుల కోసం దాదాపు 4 నుంచి 5 ముఠా సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులను కూడా గతంలో టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం సంబంధించి అయితే కిరణ్, సిఐ స్థాయి వ్యక్తి ఇలాంటి బెదిరింపులకు భయపడటం, దానికి తోడు 5 లక్షలు డిమాండ్ చేసి ఇప్పటికే 1,10,000 కూడా అతనికి పంపేసిన
సంవత్సరం స్నేహితుడి ద్వారా ఇది సిఐ వ్యవహారంలో కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ రకంగా ఈ కోణంలో ఏమైనా పోలీసులు విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? గత కొంతకాలంగా పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులను టార్గెట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ సంబంధించిన చర్య పోలీసులు ఏ వార్త రాసినా ఏ సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ కూడా క్రమశిక్షణ సంబంధించిన చర్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు కొంత భయపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఒక వాయిస్ రికార్డు కూడా బయటకు వచ్చింది. ఆ వాయిస్ రికార్డులో మీరు సిన్సియర్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు ఉంటాయని కూడా వాయిస్ రికార్డులో మనం వాయిస్ రికార్డు కూడా స్పష్టం చేస్తామన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే అవినీతి పోలీసులే కాదు సిన్సియర్ అధికారులను కూడా ఇట్లా టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూ బయటకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఎటువంటి తప్పు లేకున్నా ఆ పోలీసు అధికారిని బెదిరించడంతో పోలీసు అధికారి ఉన్నత స్థాయి అధికారిని ఆశ్రయించడంతో ఈ వసూళ్ల వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ముఠా సభ్యులకు సంబంధించి తీగలాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీరిపై గతంలో కూడా చింతపల్లి అదేవిధంగా మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో కూడా పలు కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేర చరిత్రకు సంబంధించిన చిట్టాను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. ఈ ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంతమంది కీలక ముఠా సభ్యుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. పవన్.